హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఆర్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ వంకాయతోటి పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పెద్ద వంకాయలతోటి పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇది 1/2 kg వంకాయ. ఇది గ్యాస్ మీద కాల్చుకొని పచ్చడి చేసుకోవాలి. అందుకోసము నేను ఈ పుల్కాల ప్యాన్ అయితే తీసుకున్నాను. ఈ గ్యాస్ మీద డైరెక్ట్గా పెట్టే కంటే ఇలాంటి ప్యాన్ కనుక ఉంటే దీని మీద పెడితే చాలా బాగా కాలుతుంది. వంకాయని కాల్చుకునేటప్పుడు మనము దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేస్తేనే వంకాయ మాడిపోకుండా లోపల వరకు ఉడికి నీట్గా అయితే మగ్గుతుంది. అలాగే పెట్టేస్తే మాడిపోయినట్టు అయిపోతుంది. అలా కాకుండా ఇలా అంతా ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పుల్కాల ప్యాన్ ఉంది కదా, అది పెట్టేసుకొని దానిపైన వంకాయని పెట్టుకొని కాల్ చేసుకుంటే చాలా ఈజీగా అయితే వంకాయ కాలిపోతుందన్నమాట. బాగా ఉడకాలండి. సన్న సెగ మీద సిమ్లో పెట్టుకొని నీట్గా వంకాయనైతే అటు ఇటు తిప్పుకుంటూ నీట్గా ఉడికించుకోవాలి. వంకాయ ఉడికేటప్పుడు అందులోంచి చాలా గ్యాస్ లాగా ఆవిరిలాగా వస్తూ ఉంటుంది. అదేం కాదు. నీట్గా అటు ఇటు తిప్పుకుంటూ వంకాయని బాగా 4 వైపులా బాగా లోపల వరకు ఉడికేటట్లుగా ఇలా నీట్గా అయితే కాల్చుకోవాలి. ఈ వంకాయని చాలా స్లో ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి, సిమ్లో పెట్టుకొని. అందుకే నాకు ఈ పొయ్యి మీద నేను మిగతా ప్రాసెస్ చేసుకోవడానికి దీన్నైతే పక్క పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేస్తున్నాను. తర్వాత ఈ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి కావాల్సిన మిర్చి, టమోటాలు, ఆనియన్స్ అవన్నీ అయితే వేయించుకుంటాను. చూడండి, ఇక్కడ నేను ఇంచుమించు 1/2 kg ఉంటుంది వంకాయ. అంత పెద్ద వంకాయ అనమాట. అందుకు ఇన్ని మిరపకాయలు అయితే తీసుకున్నాను. తర్వాత ఒక 2 టమోటాలని కట్ చేసుకున్నాను, మీడియం సైజ్ టమోటాలు. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండునైతే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంతే అనమాట. వంకాయకి పులుపు కాస్త పడుతుంది. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని హాఫ్ ఆనియన్ని అలా కచ్చాపచ్చాగా రఫ్గా కట్ చేసుకున్నాను. హాఫ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను, ఇవి పోపులో వేసుకోవడానికి. తర్వాత ఇప్పుడు ఆయిల్లో ఎండుమిర్చి వేసేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇవన్నీ నీట్గా వేగిపోవాలి ఎండుమిర్చి మొత్తము. ఈలోపు వంకాయ చిన్న మంట మీద సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే ఈ ప్రాసెస్ అయ్యేలోపు అది కూడా అయిపోతుంది. వంకాయ కాలడానికే కాస్త టైం పడుతుందండి. అది లోపల వరకు సన్న సెగ మీద ఉడకాలి కాబట్టి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగానే అయిపోతూ ఉంటుంది. ఇందులోకి నేను 4 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు కూడా తీసుకొని ఈ ఎండుమిరపకాయల్లోనే వేసి వేయిస్తున్నాను. ఎండుమిరపకాయలు వేగిపోయిన తర్వాత అవి వరకు సపరేట్గా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఛానల్లో ఇంకా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేయండి. ఈ ఎండుమిరపకాయలన్నింటినీ పక్కన తీసేసుకుంటే త్వరగా మాడిపోకుండా ఉంటాయి. ఆ వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర అలాగే వదిలేసి అందులోనే ఆనియన్స్, టమోటాలు వేసి మగ్గించేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా ఇందులో వేసేసి కాస్త వేయించుకోవాలి. వంకాయని మాత్రం అటు ఇటు తిప్పుకుంటూ అప్పుడప్పుడు దాన్ని కూడా చూసుకుంటూ దాన్ని బాగా కాల్చుకోవాలండి. ఆనియన్స్ కాస్త వేగిన తర్వాత టమోటాలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోనవసరం లేదు. కాస్త కచ్చపచ్చగా అట్లా వేగితేనే సరిపోతుంది. పైనే తీసుకున్న చింతపండు కూడా పెట్టేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఒక నిమిషం 2 నిమిషాలు అలా వదిలేస్తే బాగా మగ్గిపోతాయి. మనం ఎలాగూ గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇవి మంచిగా ఉడికిపోనక్కర్లేదు. కొంచెం అటు ఇటు ఉంటేనే బాగుంటుందన్నమాట. పచ్చడే కదా. చింతపండు కూడా బాగా మెత్తపడిపోయింది. ఇవంతా నీట్గా చల్లారాలి. బాగా చల్లారిపోయే వరకు అలా వదిలేయాలన్నమాట. ఇంతలోపు వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ నీట్గా కాల్చుకోవాలి. వంకాయ మొత్తం బాగా లోపల దాకా ఉడకాలండి, లేదంటే పచ్చడి చేదొచ్చేస్తుంది. ఇవంతా నీట్గా చల్లారాలి. చూస్తున్నారు కదా వంకాయ ఎంత బాగా కాలిందో. ఎక్కడా మాడిపోకుండా చాలా నీట్గా అయితే మొత్తం కాలింది. కొంచెం అటు ఇటు కదుపుకుంటూ తిప్పుకుంటూ నీట్గా లోపల వరకు ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ కాల్చుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయింది లోపల. పైన కూడా లేయర్ కూడా నీట్గా మాడిపోకుండా బాగా వేగింది. చూడండి మెత్తగా సాఫ్ట్గా అయితే ఉడికిపోయింది వంకాయ. ఇలా మంచిగా కాల్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా బాగా ఉడికిపోయిందండి వంకాయ. ఇంకా స్టవ్ ఆపేస్తున్నాను. తర్వాత దీన్ని వాటర్ తీసుకొని డిప్ చేసేయాలి.
వాటర్లో డిప్ చేసేస్తే పైన లేయర్ అంతా ఈజీగా వచ్చేస్తుంది. అలాగే వేడి మీద తీయలేం కదా. ఇలా వాటర్లో నీట్గా డిప్ చేసేసుకుంటే పై లేయర్ అంతా చల్లారిపోతుంది. తొక్క కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని వంకాయని చెయ్యి నీళ్ళల్లో డిప్ చేసుకుంటూ తొక్క అయితే మొత్తం నీట్గా వలిచేసుకోవాలి. ఈజీగానే వచ్చేస్తుంది. ఇలా నీట్గా వంకాయ తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పచ్చడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. వంకాయతో రెగ్యులర్గా చేసే కూరలే కాకుండా ఇలా అప్పుడప్పుడు పచ్చడి కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇలా నీట్గా తొక్క మొత్తం తీసేసుకోవాలి. ఈ వంకాయ లోపల వరకు చాలా వేడిగా ఉంటుంది. కొంచెం స్లోగా చెయ్యిని వాటర్లో డిప్ చేసుకుంటూ తీసుకోవాలండి. అలాగే తీస్తే చెయ్యి అయితే కాలిపోతుంది, అంత వేడి ఉంటుంది. బాగా లోపల వరకు ఉడికిన వంకాయ కదా, చాలా వేడైతే ఉంటుంది. ఇలా నీట్గా వలిచేసుకొని వంకాయని పక్కన పెట్టుకోవాలి. అది చల్లారేలోపు ఇక్కడ మిర్చి తీసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. మనం ముందుగా వేయించి పెట్టుకున్న మిరపకాయలు, పచ్చడి రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, టమోటా, చింతపండు ఇవి కూడా వేయించుకున్నాం కదా, వాటిని కూడా వేసేసి మెత్తగా అయితే ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత వంకాయని ఈ ముచ్చుక భాగం తీసేసి ఇది తొడుము తీసేసి తర్వాత వంకాయనంతా ఇలా మ్యాష్ లాగా చేసుకోవాలి. ఇది వంకాయ కాస్త పీసులు లాగా ఉంటుంది కదా, దారాలు దారాలుగా, అలా అందుకోసం నేనైతే ఇలా చాకుతోనే కట్ చేసేస్తాను. కచ్చాపచ్చాగా చాకుతో అయితే ఆ దారాల్లాగా ఉండేటివి కాస్త కట్ అయిపోతాయి అన్నమాట. నీట్గా ఉంటుంది తినేటప్పుడు అడ్డం తగలకుండా. ఇలా కొంచెం కట్ చేసేసి చాకుతోనే కాస్త గుజ్జు గుజ్జుగా అలా చేసేస్తాను. మీరు కావాలంటే గరిటతో అయినా నొక్కుకోవచ్చు, కానీ చాకుతో చేస్తేనే నీట్గా అనిపిస్తుంది నాకైతే. ఇలా నీట్గా మ్యాష్ చేసేసుకోవాలి వంకాయ మొత్తాన్ని. కాస్త ఇలా గుజ్జు గుజ్జుగా చేసేసుకోవాలి. ఇలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే ఆ మిక్సీ జార్లో ఉన్న మిశ్రమాన్ని ఇందులో వేసేసి చేత్తో గరిటతో అయినా కలిపేసుకోవచ్చు. నేనైతే మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చపచ్చగా అలా బ్లర్ చేస్తున్నాను అన్నమాట. కొంచెం ఒక తిప్పు తిప్పితే గ్రైండ్ అయితే అవుతుంది. తర్వాత ఇందుకోసం పోపు పెట్టుకోవాలి కదా, పోపు కోసము పెనం పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ వంకాయ పచ్చడిలోకి కాస్త ఆయిల్ తగిలితేనే బాగుంటుంది. తర్వాత పోపు కోసము ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ పోపులో వేసుకోవడానికి, అవి కూడా వేసుకొని కొంచెం వేయించుకుంటున్నాను. ఇవన్నీ క్రిస్పీగా అయితే వేగక్కర్లేదు, జస్ట్ అలా ఉడికితే సరిపోతుంది. తర్వాత 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని పోపు అంతా నీట్గా వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ జార్లో, ఆ మిశ్రమాన్ని కూడా పచ్చడి మిశ్రమాన్ని కూడా వేసేసి మంచిగా కలిపేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా రుచిగా ఉంటుందండి. 2-3 రోజులు నిలవ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. అంతేనండి, వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి చాలా ఈజీగా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.